చేస్తుంది, కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి కంప్యూటర్ ఇస్తుంది, దాని మామూలు పెంచడానికి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తుంది, దానికి చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తుంది. ఒక చీపిరి పుల్లతోని AK-47 లాంటి ఆయుధాలను తయారు చేసేంత శిక్షణ వాళ్ళు మదరసాలలో ఇస్తుంది. వాళ్ళు కానీ మదరసాలకు ఉప సంస్థలు, కానీ జమ్మిగూడలో శిశు మందిరంలో ఆవాస విద్యాలయం ఉన్నాయి, ఆవాస విద్యాలయం ఉన్నాయి. ఇలా ఎంతమందికి వచ్చి ఇలా ఆవాస విద్యాలయం సహకరిస్తున్నారు. ఆవాసం సహకరిస్తున్న పేరొస్తారా? ఉంటుంటారు పోతామని ఏం ఇవ్వండి. నేను అనుకున్నా మా చైర్మన్ సార్ నన్ను అడిగింది, ఎందుకంటే బండి సంజయ్ గారు సహకరించాలని నేను పక్క సార్ నేను అనుకున్నా. మా చైర్మన్ సార్ బైక్ తీసుకోగానే అరే ఇంతమంది పాఠశాల ఉన్నది, మా మున్సిపల్ నుంచి పూర్తి నిధులు దేంట్లో పెట్టాలని నేను అనుకున్నాను. పెద్దాడు మంచివాడు, గట్టిగా సపోర్ట్ కొట్టింది పక్కా పెడతాడు. నేను మున్సిపల్ చదువు కలిసి ఈ పాఠశాల అభివృద్ధి చేస్తాను, మాకు ఏం లేదు, ఇద్దరు నుంచి అభివృద్ధి చేస్తాను పక్కా. ఇటువంటి పాఠశాలను ప్రోత్సహించాలి. శిశు మందిరాల పరిస్థితి ఏంది? ఒక్క బిల్డింగ్ కట్టాలంటే గవర్నమెంట్ ఫండ్స్ రావు, పెద్ద పెద్దలు ఎవరు పైసలు లేరు. కేవలం ఏం చేయాలి? ఈ ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల మన భావాజాలం ఉండి, ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల ఎంతో కొంత అవగాహన ఉండి, మంచి ఆలోచన మాత్రమే వాళ్ళ దాతలను చూసుకొని ఈ శిశు మందిరాలను ఈ నడిపే పరిస్థితి ఇవాళ వచ్చింది. వాళ్ళు ఒక్క పైసలు అందరూ బట్టాడే పరిస్థితి వచ్చింది వాళ్ళు. కాబట్టి ముందుగా ఇప్పుడు పూర్వ విద్యార్థులు, చాలా మంది పూర్వ విద్యార్థులు ఇక్కడ ఈ పాఠశాల చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా వేరే విదేశాల్లో స్థిరపడ్డారు. డాక్టర్ లేరు, కలెక్టర్ లేరు, ఇంజనీర్ లేరు, IPS ఆఫీసర్ లేరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారం వల్లనే మనం ఇలాంటి భవనాలు నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నాం. 20 ఎకరాల స్థలం ఉన్నప్పుడు కూడా భవనాలు నిర్మించుకోవాలంటే పరిస్థితి మంచిలేదు, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. మనకి విదేశాల నుంచి పైసలు రావు, ఇక్కడ ఉన్న పైసలు లేరు, నాకెందుకు అనుకుంటారు. కానీ ఈ మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఈ మధ్య నాకు ఇదే ప్రధానశాలకు నేనే 2 సార్లు ఫోన్ చేసిన. ఆ కొరుట్లకెళ్ళి ఫోన్ వచ్చాయి, 3-4 ఫోన్ వచ్చాయి, కొరుట్ల శ్రీశైలం ఫోన్ వచ్చినాయి. సార్ జమ్మిగూడలో విద్యాలయం, ఆవాస విద్యాలయంలో మా పిల్లలకు అడ్మిషన్ కావాల్సింటే నేనే ఫోన్ చేసి నేనే పైరవి చేసిన. అంత కాంపిటీషన్ అది. ఈ పాఠశాల చదువుకోవడానికి చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అంత కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు మేము చదువుకునే సమయంలో కూడా శిశు మందిరంలో అడ్మిషన్ రావాలంటే గగనం, ఎంట్రన్స్ వచ్చి పెడుతుంటే దానిలో హైయెస్ట్ మార్క్స్ వస్తేనే వాళ్ళ అడ్మిషన్ దొరుకుతుండే. శిశు మందిరంలో చదువుకోవాలంటే మామూలు విషయం కాదు. నేను బయట పోతుంటా, నేను పాదయాత్ర వేస్తున్నప్పుడు అన్ని శిశు మందిరం పోతాను. పోతే వాళ్ళు నేను గల్లా ఎదుర్కొని చెప్తా బయట. ఇప్పుడు చాలా మంది అంటారు బండి సంజయ్ ఇంతో అంతో హిందుత్వం గురించి మాట్లాడతాడు, దేశం గురించి మాట్లాడు, ఆయన శిశు మందిర స్టూడెంట్ సార్ అంటారు. ఆయన శిశు మందిర స్టూడెంట్ సార్ అందుకే మాట్లాడతాడు అంటారు. కాబట్టి రేపు మీరు పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు మీకు ఏర్పడది, మేము ఏదో స్కూల్లో శిశు మందిరం చదువుకుంటున్నాం అనుకుంటారు. కానీ మీరు పెద్దగా నాకు ఏమిటి తెలుసా? మీరు స్కూల్ రోడ్డు మీద పోతుంటే మీ నాన్న పేరు ఏం పేరు అంటే ఫలానా పేరు, నీ పేరు ఏం పేరు, ఏ రోజు అనుకున్నావు, శిశు మందిరం అయితే సెల్ఫీ దిగుతాంటారు. అప్పుడు సెల్ఫీకి ఎక్కువైతే ఇంకా శిశు మందిరం చదువుకున్న పిల్లలతో అంతా సెల్ఫీ దిగుతారు, గ్యారంటీ పక్క దిగుతారు. మీరు పెద్ద పెద్దలు సెల్ఫీ దిగుతారు కదా. మీరంతా కూడా సమాజానికి ఉపయోగపడే విద్యార్థులు అదే కూడా మీ అవసరం సమాజానికి ఉన్నది. వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు, అన్ని విద్యా సంస్థలు 2-3 విద్యా సంస్థలు ఉండేవాళ్ళు, వాళ్ళు ర్యాంకులో కొండేవాళ్ళు. అలాంటి వాటిలో పోటీ పడే అవసరం మనకు లేదు. వాళ్ళు మనతో పోటీ పడుతున్నారు. మనం వాళ్ళతో పోటీ పడుతున్నాం, వాళ్ళు మనతో పోటీ పడుతున్నారు. మన చదువు వేరు, మన సంస్కారం వేరు, మన సభ్యత వేరు, మన సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నాం. సుశీలంగా చదువుకున్న ప్రతి విద్యార్థి ఎంతోమంది నిత్య జీవితంలో ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సనాతన ధర్మం కోసం, మన సంస్కృతి సాంప్రదాయం కాపాడడం కోసం ఎంతో కొంత ఉపయోగపడాలి. పూర్తి జీవితం ఉపయోగపడకుండా కూడా ఎంతో కొంత ఉపయోగపడాలి. అటువంటి వ్యక్తులను తయారు చేసినటువంటి, అటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం మాత్రమే శిశు మందిరాలు పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దానికోసమే శిశు మందిరాలు ఇవ్వాలి.